రాష్ట్రంలో రాఖీ పండుగని సంబురంగా జరుపుకున్నారు జనం. అన్నదమ్ములకు రాఖీలు కట్టి హెల్మెట్లను బహుమతిగా ఇచ్చారు మహిళలు. తమ సోదరులు క్షేమంగా ఉండాలని కోరుతూ రక్షలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టారు సిద్దిపేట మహిళలు. 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇంకిన్ని మంచి పనులు చేయాలన్నారు. తమ సొంత సోదరుడిగా భావించి మహిళలు రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. రాఖీ పండుగను గ్రాండ్ గా జరుపుకున్నారు వరంగల్ ప్రజలు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు అనాథ బాలికలు రాఖీలు కట్టారు. పోలీస్ శాఖలోని కొందరు మహిళా ఉద్యోగులు కూడా రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు హెల్మెట్లు అందజేశారు కమిషనర్. జిల్లాలో ప్రతి 1000 మందికి 940 చొప్పునే బాలికలు ఉన్నారు. అంటే బాలికల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. అందుకని దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలను రక్షిద్దాం, వాళ్ళని చదివిద్దాం అనే నినాదంతో బాలికలతో రాఖీలు కట్టడం జరుగుతుంది. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోగానే మర్చిపోకుండా ఉండాలని ప్రతి సంవత్సరము రాఖీ పండుగ నాడు వచ్చి అన్నకు రాఖీ కట్టి చెల్లెకు రక్షగా అన్నకు రక్షగా చెల్లె ఉండాలనే ఉద్దేశంతో ఈ రాఖీ పండుగ ఏర్పడిందని మేము భావిస్తున్నాం. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగను నల్లగొండ జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్నారు జనం. చెల్లకు అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అంటూ ఎంపీ కవిత పిలుపుతోటి జిల్లా పోలీస్ ఆఫీస్ ముందర జాగృతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు మహిళలు. రాఖీలు కట్టి హెల్మెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలు రాఖీలు కట్టి హెల్మెట్లను బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ జాగృతి తరపున ఎంపీ కవిత గారు ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ హెల్మెట్ టు యువర్ బ్రదర్, ఆ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరూ కూడా ప్రయాణించేటప్పుడు హెల్మెట్స్ ధరించేటట్టు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్కి తెలియజేసేటట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసినాము. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే అజయ్ కు రాఖీ కట్టారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఎమ్మెల్యే అజయ్. మహిళలతోటి రాఖీ కట్టించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాఖీ పండుగని ఖమ్మంలో అక్క చెల్లెల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా క్యాంప్ ఆఫీస్లో నా రక్షణ మరియు సమాజ రక్షణ కోసం అని చెప్పి మా సోదరీమణులందరూ నన్ను ఆశీర్వదించి ఈ రాఖీలు కట్టినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంపీకి ఆయన సోదరి ప్రమీల రాఖీ కట్టి ఆశీర్వదించారు. తర్వాత నగరంలో జరిగిన కార్యక్రమాల్లో శ్రీనివాసరెడ్డికి పెద్ద సంఖ్యలో రాఖీలు కట్టారు మహిళలు, చిన్నారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాఖీ పండుగను సంబరంగా జరుపుకున్నారు జనం. రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేసిన మహిళలు వాళ్ల అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ రాజు హనుమంత్కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. జోగులాంబ గద్వాల జిల్లాల రాఖీ పౌర్ణమి వేడుకలు బాగా జరిగాయి. టైక్వాండో నేర్చుకునే స్టూడెంట్స్ కాలేజ్ గ్రౌండ్ లా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరికొకరు రాఖీలు కట్టుకుని విషెస్ చెప్పుకున్నారు.